సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే బుల్లెబ్బాయి రెడ్డి కన్నుమూయడం అయితే జరిగింది. సో మాజీ ఎమ్మెల్యే అనమాట ఈయన. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు అనిశెట్టి బుల్లెబ్బాయి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస అయితే విడిచారు. సంపర నియోజకవర్గంగా ఉన్న సమయంలో ఆయన 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1989లో ఒకసారి, 2000లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే పదవితో పాటు సిపిఎస్, ఆర్టీసీ రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గాను కూడా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సముద్ర కోత సమస్యకు పరిష్కారంగా కొత్తపల్లి మండలంలో జియో ట్యూబ్ నిర్మాణం కూడా జరిగింది. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న బుల్లెబ్బాయి రెడ్డి 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ సీటు కోసం ప్రయత్నించిన రాకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఆయనకు భార్య రత్నం, కుమారుడు కృష్ణారెడ్డి అయితే ఉన్నారన్నమాట. సో ఈయనైతే చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.